హాయ్ అండి. ఈరోజు నేను మీకోసం నోటికి కమ్మగా ఉండే, కడుపుకి హాయిగా ఉండే పెరుగు పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నేనైతే మా ఇంట్లో ఇలాగా ఈజీగా చేసుకుంటాను. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చిక్కగా ఉండే పెరుగుని తీసుకొని మీ రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని పెరుగుని బాగా కలుపుకోవాలి. పెరుగులో లమ్స్ అనేవి ఉండకూడదు, ఇలాగా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాము, వాటర్ని కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక కళాయిని తీసుకొని ఒక చెంచా ఆయిల్ని వేసుకొని చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర ఇవి చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని కూడా బారుగా కట్ చేసి వేసుకుందాము. 3 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వకూడదు, ఊరికనే అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకున్నాము. చిటికెడు పసుపు, కొంచెం కారాన్ని వేసుకున్నాము. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని ఈ పోపు వేగాక మనం పెరుగులో ఈ పోపుని వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకున్నాము. చూసారా, పెరుగు పులుసు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.